నమస్కారం. ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ మూర్తి జన్మించిన పవిత్ర దినమే రథసప్తమి. ఈ రోజున సూర్యుడిని ఆరాధిస్తే సకల పాపాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఈ రథసప్తమి వెనుక ఉన్న కథ ఏమిటి? ఈ రోజున జిల్లేడు ఆకులు తలపైన పెట్టుకుని ఎందుకు స్నానం చేయాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం కాంబోజ్ దేశాన్ని యశోవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి సంతానం లేక చాలా కాలం బాధపడ్డాడు. వృద్ధాప్యంలో ఒక కుమారుడు జన్మించినా ఆ బాలుడు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. దీనికి కారణం తెలుసుకోవాలని రాజు ఒక మునిని ఆశ్రయించగా ఆ ముని ఇలా చెప్పాడు: రాజా, నీ కుమారుడు గత జన్మలో ఒక పరమలోభి, ఏనాడూ దానధర్మాలు చేయలేదు. అందుకే ఈ జన్మలో రోగగ్రస్తుడయ్యాడు. కాని ఒకసారి ఒక పుణ్యాత్ముడు రథసప్తమి వ్రతం చేస్తుండగా నీ కుమారుడు చూసి ఆ వ్రత విధానాన్ని ఇతరులకు చెప్పాడు. ఆ పుణ్యం వల్లనే నీకు కుమారుడిగా పుట్టాడు. ఇప్పుడు అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలంటే మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుని ఆరాధించి రథసప్తమి వ్రతం చేయమని సలహా ఇచ్చాడు. ముని చెప్పిన విధంగా రాజు తన కుమారుడితో రథసప్తమి వ్రతం చేయించాడు. ఆ సూర్యదేవుని అనుగ్రహంతో ఆ బాలుడు త్వరగానే కోలుకుని ధైర్యవంతుడైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. రథసప్తమి అనగానే మనకు గుర్తొచ్చేది జిల్లేడు ఆకులు. పురాణాల ప్రకారం భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తూ రథసప్తమి రోజే తన ప్రాణాలను వదిలేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఆయన శరీర తాపాన్ని తగ్గించడానికి జిల్లేడు ఆకులను ఉపయోగించారని ఒక కథ ఉంది. అందుకే 7 జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తే 7 జన్మల పాపాలు మరియు శరీర వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. చూశారుగా, రథసప్తమి కేవలం పండుగ మాత్రమే కాదు, అది మన ఆరోగ్యానికి సంబంధించిన గొప్ప పర్వదినం. ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం వదిలి ఆదిత్య హృదయం పఠిస్తే మీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సూర్యాయ నమః.